ఈ వీడియోలో మూడిటి గురించి డిస్కస్ చేద్దాం. ఒకటి అగ్ని పరీక్ష స్టేటస్ ఏంటి, ఎంతమంది అప్లై చేస్తున్నారు, ఊపు ఉందా లేదా అనేది మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరిని అప్రోచ్ అవుతున్నారు మేకర్స్, బిగ్ బాస్ టీము. సో ఎవరు వచ్చేదానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది కూడా మాట్లాడుకుందాం, ఎవరు రావచ్చు అనేది కూడా. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఒక 5-6 DM చేసి అడిగారు, ఎవరో వీడియోస్ చేశారంట, తనుజ కళ్యాణ్ మళ్ళీ రీఎంట్రీ ఉంటుంది బిగ్ బాస్ 10 కని. సో దాని మీద కూడా మాట్లాడుకుందాం. వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది, రాకపోతే ఎలా ఉంటుంది. సో మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి, రావాలా వద్దా అనేది. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి, లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే గుండంకుల మీద ఒట్టే, మీ ఇష్టం చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ అగ్ని పరీక్ష స్టేటస్. అగ్ని పరీక్ష దగ్గరికి వచ్చేసరికి ఊపు ఉంటుంది ఖచ్చితంగా. లాస్ట్ టైమే ఒక 15,000 మంది 20,000 మంది అప్లై చేశారు, ఈసారి కామనర్ గెలిచారు. సో డెఫినెట్లీ ఒక ఊపు ఉంటుంది అని అనుకున్నాం. బట్ అక్కడికి వస్తున్న నెంబర్స్ వచ్చేసరికి చాలా తక్కువగానే కనిపిస్తున్నాయంట. ఇప్పటివరకు వచ్చిన నెంబర్ చాలా తక్కువ నెంబర్ అని చెప్పి తెలుస్తుంది. రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆ డమ్మీ సర్వర్ ఒకటి రావటం బయటికి, అది ప్రాపర్ అప్డేషన్తో రాకపోవటము. సో దాంట్లోనే చాలామంది అప్లై చేసేయటము. అంటే అప్లై చేయొద్దు అని చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అప్లై చేయండి అని చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. వీడియోస్ చేసేసారు, చాలామంది మాట్లాడేశారు దాని గురించి. సో లింక్స్ కూడా పెట్టేశారు, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ అవ్వచ్చు, లేకుంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో కానీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కానీ ఆ లింక్ పెట్టేశారు. చాలామంది అప్లై చేశారు, అది ఓటీపీ వ్యాలిడేషన్ లేదు, ఈమెయిల్ లేదు. సో ఎటువంటిది అక్నాలెడ్జ్మెంట్ లేకుండా అప్లై చేశారు. సో మళ్ళీ సెకండ్ టైం అప్లై చేశారా లేదా అనేది తెలియదు. సో అప్లై చేసుంటే తీసుకుంటుందా తీసుకోదా అనేది కూడా తెలియదు. సో ఇదొకటి. దాంట్లో పెద్ద విచిత్రం ఏముంది, నెంబర్ మార్చి ఈమెయిల్ మార్చి చేసుకోవడం పెద్ద విచిత్రమా? ప్రతి ఒక్కరికి 2 సిమ్లు ఉన్నాయి కదా అంటే, సో చేస్తారు ఖచ్చితంగా. అసలు ఒక్కొక్కడే 4-5 వీడియోలు కూడా చేసి పంపిస్తూ ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే ఇది కాకపోతే ఇది క్లిక్ అయింది, ఇది కాకపోతే ఈ వీడియో క్లిక్ అయింది అని చెప్పి ఒక్కొక్కటి 4-5 మొబైల్ నెంబర్స్ తోటి, సో 4-5 ఈమెయిల్ ఐడీలు పెట్టి అప్లోడ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ నెంబర్ వచ్చేసరికి కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే, సో ఇండియాలో ఉన్న వాళ్ళు, సో డెఫినెట్లీ అప్లై చేయండి. నేను అప్లై చేశాను, ఊరిని రాయేసాం. ఆ రిజల్ట్ వస్తుందో లేదో మనకు తెలియదు. కొండకి ఎంట్రీకి వేస్తాం, పోతే ఎంట్రీగా వస్తే కొండ అన్న రేంజ్లో ఉంటుందన్నమాట. మన అందరూ అంతే అనుకోండి, అగ్ని పరీక్షకి అప్లై చేసే వాళ్ళందరూ. సో మీరు కూడా అప్లై చేయండి, ఎందుకంటే ఛాన్సెస్ ఉన్నాయి అంట. సో ఇది అట్ ప్రెజెంట్ స్టేటస్. ఆ ఊపు అయితే కనపడట్లేదు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అంత ఊపు కనపడట్లేదు. అంటే నార్మల్ బిగ్ బాస్కి వచ్చినంత ఊపు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఈ ఏవైతే అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది అనే దానికి కూడా అంత ఊపు లేదు. సో అది నాకు అనిపిస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో ఎవరు రావచ్చు, ఎవరు రాకపోవచ్చు అంటే, ఒక 5 అబ్బాయిలు, ఒక 5 అమ్మాయిల గురించి మనం డిస్కస్ చేద్దాం ఈ దీంట్లో. ఫస్ట్ వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్న అమ్మాయి సోనియా సింగ్. సో ఈవిడ రావడానికి బీభత్సమైన ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అగ్ని పరీక్ష ద్వారా కూడా ఒక 5 నుంచి 6 మాత్రమే తీసుకుంటారు. 10 versus 10. సో లాస్ట్ టైం 9 versus 9 అనేది కూడా ఎలా అయితే లేదో, 6 మెంబర్స్ని ఎలా అయితే తీసుకున్నారో, సో మోస్ట్లీ ఇప్పుడు కూడా 6 మెంబర్స్ని తీసుకునే దానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సెలబ్రిటీస్ని కూడా ఎక్కువ మందిని తీసుకుంటారు. చాలామంది మాట్లాడుతుండొచ్చు, వాళ్ళకి ఎందుకు డబ్బులు అనవసరంగా ఇవ్వటం, ఎఫర్ట్ చేయడం ఎందుకు, సో వీళ్ళనే తీసుకొని 70,000 80,000 అగ్ని పరీక్ష త్రూ తీసుకోవచ్చు, వీళ్ళలోనే ఎక్కువ మంది పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఇక్కడి నుంచే లాగేద్దాం అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. బట్ సో సెలబ్రిటీసే. సో కానీ ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ నుంచి దగ్గర ఒక 3 నుంచి 4 వస్తారబ్బా. దాంట్లో ఒక 2 అమ్మాయిలు, ఒక 2 అబ్బాయిలు కన్ఫామ్గా కనిపిస్తూ ఉన్నారు. సో వాళ్ళల్లో సోనియా సింగ్ ఒకటి చాలా గట్టిగా కన్ఫామ్ కంటెస్టెంట్గా కనిపిస్తూ ఉంది. ఆవిడని అప్రోచ్ అవుతారు, అండ్ ఆవిడ రావడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు అని చెప్పి తెలుస్తూనే ఉంది మనకి. ఎందుకంటే మనకు తెలిసిందే ఆవిడ ఎలా మాట్లాడతారు ఏంటనేది. నెక్స్ట్ వచ్చేసరికి సంధ్య బిట్రోలో ఈ అమ్మాయి చాలా త్వరగా ఎలిమినేట్ అయిపోయారు షోలో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో. బట్ మంచి ఫైర్ ఉంది, కొంచెం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు అందమైన అమ్మాయిల్ని బిగ్ బాస్లోకి తీసుకోవడమే బిగ్ బాస్ ప్రయారిటీ. అందంగా ఉంటే చాలా అమ్మాయిలు అగ్ని పరీక్షలు ఎవరైనా కానీ సో ఖచ్చితంగా తీసుకుంటారు. కొంచెం మంచిగా రెడీ అవ్వండి, మంచిగా కనిపించండి, సో డెఫినెట్లీ తీసుకుంటారు. ఈ సెలబ్రిటీస్లో కూడా అమ్మాయిలు, అందంగా ఉన్న అమ్మాయిలే తీసుకుంటారు బిగ్ బాస్. అది బిగ్ బాస్ మోస్ట్ ప్రయారిటీ అబ్బాయి అట్ ప్రెజెంట్. అమ్మాయి సంధ్య కూడా కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది, అమ్మాయి వాయిస్ కూడా చాలా బాగుంటుంది, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతుంది, కొంచెం గట్టిగా మాట్లాడుతుంది. సో మనం కూడా చూసాం ఆ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో, ఒక్క మాటకే మొత్తం దరదల్లాడిపోయింది ఆ ప్రోమో. సో ఆ అమ్మాయిని కూడా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఆవిడకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఖచ్చితంగా రావడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ లిస్ట్లో ఈవిడ ఉండదు, బట్ రాదు అని చెప్పడం కోసమే అనమాట నేను చెప్తాం ఈ పేరు, జాను. సో ఈవిడని తీసుకోకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి.
జాను ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఫీల్ అవుతా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అంజలి పవన్ గారు. సో ఈవిడ కూడా తీసుకోరు అండ్ ఈవిడ కూడా రారు, వచ్చేలాగైతే నాకు ఎక్కడ కనిపించట్లేదు. ఈవిడ నా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో చూసినప్పుడే ఈవిడ రాకపోతేనే బెటర్ అని నాకు అనిపిస్తుంది. వస్తే ఫస్ట్ నెగిటివ్ అయిపోయే కంటెస్టెంట్ ఈవిడే ఉంటారు కాబట్టి ఈవిడ రాకపోతేనే బెటర్. నాకు తెలిసి ఆ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్కి రివ్యూస్ ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే ఆవిడ ఫీడ్బ్యాక్ ఆవిడ చెక్ చేసుకున్నప్పుడు కానీ, ఆవిడ పర్ఫార్మెన్స్ బిగ్ బాస్లోకి వచ్చే ఆలోచన అయితే ఖచ్చితంగా చేయదు ఈవిడ. ఇంకా చేసిందంటే ఈవిడకన్నా అంత మూర్ఖత్వం ఇంకొకరికి ఎవరికి ఉండదని నేను బలంగా నమ్ముతా. ఓకేనా. సో ఈవిడ రాకపోవచ్చు. అండ్ ఫైనల్గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో మోస్ట్ ప్రాబబుల్ లిస్ట్లో ఉన్న పర్సన్ అభిమానిక. సో ఈవిడ కూడా వచ్చేదానికి బీభత్సమైన ఛాన్సెస్ ఉన్నాయి. 99% ఈవిడ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈవిడ చూడడానికి చాలా బాగుంటారు, ఫిజికల్గా మంచి గేమ్స్ ఆడగలుగుతారు, ఈవిడ యోగా అలాంటివి కూడా చేస్తుంటారు. ఈవిడ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా చూశాను, చూడడానికి చాలా బాగుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ గేమ్స్ అవ్వచ్చు, ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కూడా చాలా బాగున్నాయి, కొంచెం తెలివితేటలు కూడా గట్టిగానే ఉన్నాయి. సో ఈవిడ కూడా బిగ్ బాస్లోకి వస్తే సో చూడడానికి చాలా బాగుంటుంది అని నాకు అనిపిస్తూ ఉంది. సో ఈ 5గురిలో ఒక 2 అమ్మాయిలు సెలెక్ట్ చేయాలి అంటే నేను వచ్చేసరికి సోనియా ఆర్ సంధ్య. నాకైతే సంధ్య, ఈ అభిమానిక వీళ్ళిద్దరూ రావచ్చు అనిపిస్తుంది. బట్ నాకెందుకో సోనియాని అభిమానిక గారిని తీసుకునేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అని అనిపిస్తూ ఉంది. సో మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అబ్బాయిల దగ్గరికి వచ్చేసరికి సో ఖచ్చితంగా కళ్యాణ్ తీసుకుంటారు, వాసంతి వాళ్ళ హస్బెండ్ కళ్యాణ్. సో విన్నర్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. సో అతను వచ్చేదానికి ఛాన్స్ ఉన్నాయి. మనోడు జిమ్లో కూడా చాలా కష్టపడుతున్నాడు. సో కళ్యాణ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు కళ్యాణ్ షార్ట్ టెంపర్గా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ గేమ్స్ చాలా బాగా ఆడతాడు, అగ్రెసివ్గా ఉన్నాడు. అండ్ కొన్ని తెలివితేటలు బాగానే ఉన్నాయి, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బాగానే ఉన్నాయి. ఆ మనిషిలో అన్ని రకాల యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో చూపెట్టాడు కాబట్టి దానికంటే 10 times 100 times బిగ్గర్ ప్లాట్ఫామ్ కాబట్టి బిగ్ బాస్. సో డెఫినెట్లీ లైవ్ షో. సో ఇతని అగ్రెషన్ కానీ ఇతని షార్ట్ టెంపర్ కానీ బిగ్ బాస్కి మంచిగా ఉపయోగపడుతుంది అని చెప్పి అనిపిస్తూ ఉంది. సో 1 to 1 అక్కడంటే కొంచెం ఎక్కడ వేలో కాంప్రమైజ్ అవ్వాలి, అలాంటి కాంప్రమైజ్ అవ్వాల్సిన చోటే ఆ రేంజ్లో రెచ్చిపోయాడంటే అసలు కాంప్రమైజ్ అనే పదానికి చోటే లేని బిగ్ బాస్లో ఇంకెంత లాభం రెచ్చిపోతారో ఆలోచించండి. సో డెఫినెట్లీ ఈ పోస్టర్ని కూడా తీసుకునేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా వస్తాడని కూడా అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి నూక రాజు. సో ఇతను కూడా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టడానికి బీభత్సమైన ఛాన్సెస్ ఉన్నాయి అబ్బా. ఎందుకంటే ఒక ఎంటర్టైనర్ కావాలి. జాతిరత్నాల్లో రాకేష్ అని ఒక అతను ఉన్నాడు. సో మేబీ అతను కూడా రావచ్చు. బట్ అతనికంటే ఇతను బాగా వస్తే ఇంకా ఎక్కువగా బాగుంటుంది. ఎందుకంటే ఇతను ఇన్స్టాంట్ పంచ్లు అయినా కానీ లైక్ ఇమాన్యుయల్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది ఇతనిలో, ఇన్స్టాంట్గా పంచ్లు వేయగలుగుతాడు. రాకేష్ అనే వ్యక్తి అంతగా పంచ్లు వేయటం కానీ కొంచెం రిజర్వ్డ్గా కనిపిస్తున్నాడు, కొంచెం పెద్దరికం ప్రదర్శిస్తున్నాడు. ఆ కుక్ విత్ జాతిరత్నాల్లో చూస్తుంటేనే ఒక కైండ్ ఆఫ్ చిరాకు వస్తుంది అతని మీద. అంటే బిగ్ బాస్లోకి వర్క్ అయ్యే క్యాండిడేట్ కాదు. ఆ 6th సీజన్లో బాలాదిత్య ఎలా కనిపిస్తాను నాకైతే. ఇది ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టున్నా, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. నూకరాజ్ అనే వ్యక్తి మాత్రం నిజంగా సో లైక్ మన ఇమాన్యుయల్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో ఇతను ఇన్స్టాంట్గా పంచులు వేయగలుగుతారు, గేమ్స్ చాలా బాగా ఆడగలుగుతారు, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి, తెలివితేటలు చాలా గట్టిగా ఉన్నాయి, లాక్ చేయగలుగుతాడు కూడా కంటెస్టెంట్స్ని. మనం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో చాలా క్లియర్గా చూసాము. బట్ లక్కి అయితే కలిసి రాలేదు, కానీ లేకుంటే టాప్ విన్నర్ అయిపోయేవాడు నాకు తెలిసి. టాప్ 2లో అయితే ఆగిపోయాడు కానీ విన్నర్ అయిపోయేవాడు. సో కొన్ని చోట్ల లక్ కలిసి రాలేదు. బట్ గేమ్స్ అయితే మాత్రం గట్టిగా ఆడగలుగుతాడు, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఇతన్ని కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, అట్ ద సేమ్ టైం సో గేమ్స్ అన్నీ బాగా ఆడతారు. ఈ మధ్య ఎంటర్టైనర్లు కూడా గేమ్స్ ఆడటం స్టార్ట్ చేశారు. సో మన లాస్ట్ సీజన్లో మనం చూసాం ఇమాన్యుయల్ ఒక రేంజ్లో గేమ్స్ ఆడాడు. సో మన దానికి తగ్గట్టు మన నూకరాజును కూడా తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జాను వాళ్ళ హస్బెండ్. ఇతన్ని కూడా రాకపోవడానికి, ఇతన్ని కూడా అప్రోచ్ అవ్వకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ కళ్యాణ్ ఉన్నాడు. సో అతను తెలంగాణ స్లాంగ్ మాట్లాడతాడు. సో కళ్యాణ్, సో కొంచెం కళ్యాణ్నే తీసుకుంటారని అనుకుంటున్నాను. సో భాను కంటే కళ్యాణ్ అన్ని విధాలా బెటర్ అని బిగ్ బాస్ మేకర్స్ దట్టు విన్నర్ అయ్యాడు. అదైతే ఉంది కదా, ఆ ట్యాగ్ ఉంది కదా, విన్నర్ ట్యాగ్. సో డెఫినెట్లీ ఎక్కువ మందికి రీచ్ అవుతాడు కాబట్టి కళ్యాణ్ తీసుకుంటారు అని నాకు అనిపిస్తుంది. సో లాస్ట్ టైం కళ్యాణ్ పడాలా, సో ఈసారి కళ్యాణ్ కొంచెం ఉంటుంది రిలేటబుల్, తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. భాను అయితే రాకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి సిద్ధు. సో సోనియా వస్తే సిద్ధు రాడు. సో సోనియా రాకపోయినా కానీ సిద్ధు రాడు. ఈ సీజన్కి అయితే సిద్ధు రాడు, మేబీ నెక్స్ట్ సీజన్ ఏమో కానీ. సో ఈ సీజన్కి ఎందుకంటే సిద్ధు చాలా కామ్గా ఉంటున్నాడు, అంత అగ్రెసివ్నెస్ చూపించట్లేదు, అంత తెలివితేటలు కూడా నాకు ఎక్కడ కనిపించలేదు సిద్ధులో. సో సోనియానే కొంచెం టాకటివ్గా ఉంది, ఈ మనోడు అంత టాకటివ్గా కూడా లేడు. మాట్లాడితే తప్పితే ఎప్పుడో ఒకసారి బొమ్మకి కీ ఇస్తే బొమ్మ ఎగిరినట్టు అప్పుడెప్పుడో ఒక్కొక్కసారి అగ్రెసివ్ అవుతారు తప్పితే ఓవరాల్గా అంత అగ్రెషన్ కనిపించట్లేదు.
సో అలాంటి వాళ్ళు బిగ్ బాస్కి అనవసరమైన మేకర్స్ కూడా అనుకుంటారు కాబట్టి టీఆర్పీలు కావాలి కాబట్టి దట్టు సెలబ్రిటీలు కొంచెం గట్టిగా ఉండాలి కాబట్టి వీళ్ళందరూ సెలబ్రిటీస్ లిస్టులోనే వస్తారు కాబట్టి ఖచ్చితంగా సో సిద్ధులు అయితే తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మహేష్, ఈ పర్సన్ కూడా రావచ్చు. మహేష్ శాండ్రా ఫస్ట్ ఫైనలిస్ట్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో. సో ఈయన కొంచెం ఎమోషనల్ అవుతుంటాడు, అగ్రెసివ్ అవుతుంటాడు, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో ఈయనకే తెలియదు. ఒక్కోసారి నార్మల్గా ఉంటాడు, ఒక్కోసారి హైపర్ అవుతుంటాడు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఆలోచనలు కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న పర్సన్స్ కానీ బిగ్ బాస్లోకి అవసరము. ఒక్కోసారి తగ్గుతాడు, ఒక్కోసారి ఇది ప్రవచనాలు కూడా చెప్తుంటాడు ఈ మనిషి. కాబట్టి ఇతన్ని తీసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. వీళ్ళ వైఫ్ శాండ్రాకి అంత ఛాన్స్ లేదు కానీ హౌస్లోకి ఎంటర్ అవ్వడానికి. ఈ పర్సన్కి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి హౌస్లోకి ఎంటర్ అవ్వడానికి, మహేష్కి. ఎందుకంటే ఈయన ఒక సీరియల్ ఆర్టిస్టు. సో ఆ రకంగా కూడా ఈయన తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అమర్కి బాగా క్లోజ్ ఫ్రెండ్. సో అమర్కే కాదు, సో 8th సీజన్లో గెలిచిన నిఖిల్కి కూడా బాగానే క్లోజ్, చాలామందికి క్లోజ్ కాబట్టి సో ఇతను కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేదానికి ఛాన్స్ ఉన్నాయి. మొత్తం ఇప్పుడు నేను మాట్లాడిన ఈ 10 మందిలో నుంచి ఒక 5గురిని సెలెక్ట్ చేయాలి అంటే సో డెఫినెట్లీ సోనియా, అభిమానిక, మహేష్, నూకరాజ్, కళ్యాణ్. సో ఈ 5గురిని నేను పిక్ చేస్తాను. మీరు ఏ 5గురిని పిక్ చేస్తారనేది కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్, తనూజ. సో ఈ కళ్యాణ్, తనూజాని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుంటారా, రెండోసారి రీఎంట్రీ తీసుకుంటారా, వైల్డ్ కార్డ్స్ త్రూ వస్తారా, లేకుంటే స్ట్రైట్ అవే వస్తారా అంటే రారు, ఖచ్చితంగా రారు. ఎవరైనా ఏదైనా చెప్తే ఊరకనే చెప్తారు తప్పితే ఎందుకు వస్తారండి. మళ్ళీ వీళ్ళు లోపలికి వస్తే మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ అవ్వాలని చెప్పి అనుకుంటారు. అలా రిపీట్ చేసే టైంలో ఖచ్చితంగా అది ఆర్టిఫిషియల్గానే కనిపిస్తుంది. లేదు ఇంకొకలాగా చూడాలి అనుకుంటే అది కూడా ఆర్టిఫిషియల్గానే కనిపిస్తుంది. వీళ్ళిద్దరు లోపలికి వచ్చి రేపు గొడవ పడినా వీళ్ళిద్దరు పొద్దున కలిసి ఉన్నా అది కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ లాగే కనిపిస్తుంది తప్పితే న్యాచురల్గా కనిపించదు. సో సీజన్ 9లో ఎంత న్యాచురల్గా అయితే ఉన్నారో అదంతా న్యాచురల్గా వీళ్ళిద్దరిది కనిపించదు. సో అనవసరంగా వీళ్ళిద్దరూ కెరియర్ పాడు చేసుకోవడం తప్పితే అయినా కానీ ఒక విన్నర్ అతను, ఆ అమ్మాయి రన్నరు, ఊరుకునే పిలిస్తే ప్రతిసారి బిగ్ బాస్లోకి వస్తే చీప్గా ఉంటుంది, చాలా చీప్గా ఉంటుంది. నా దృష్టిలో అయితే మాత్రం చాలా చీప్గా ఉంటుంది. అబ్బా మళ్ళీ చెప్తున్నాను, ఆ స్టేచర్ మెయింటైన్ చేయాలి. అన్నిసార్లు బిగ్ బాస్లోకి రాకూడదు. విన్నర్ నువ్వేంది మళ్ళీ బిగ్ బాస్లోకి వచ్చేది. అంటే అంత కష్టం గెలవటం అని మనం ఆల్రెడీ అనుకుంటున్నాం. అలాంటప్పుడు నువ్వు ఊరుకూరుని బిగ్ బాస్ హౌస్లోకి వచ్చావనుకో నీ గెలుపుకి కూడా పెద్ద విలువ ఉండదు నా ఒపీనియన్ ప్రకారం. ఆల్రెడీ ఆడిన వాళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ ఆడుతుంటే నాకు అంత మజా ఉండదు, దాంట్లో నిజంగా మజా ఉండదు. ఎందుకంటే అది వన్ టైం గేమ్ అంతే. బిగ్ బాస్ వన్ టైం పాస్వర్డ్ లాగా వన్ టైం గేమ్ అంతే. అది ఒక్కసారికి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ లోపలికి రీఎంట్రీలే నాకు అసలు నచ్చదు. అలాంటిది ఇంకా ఇలాంటివంటే ఇంకా అస్సలు నచ్చదు నాకు. సో రాకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి రారు కూడా. ఇంకా పిలిచిన ప్రతిసారి బిగ్ బాస్లోకి వెళ్తామంటే వాళ్ళ విలువ వాళ్ళే తగ్గించుకున్నట్టు అవుతుంది. సో బుర్ర ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళరు, వీళ్ళిద్దరు అస్సలుకి వెళ్ళరు, నాకు తెలుసు ఆ విషయం. సో కాబట్టి వీళ్ళిద్దరి మీద మనం ఎక్కువ హోప్స్ పెట్టుకోకపోవడమే మంచిది. వాళ్ళిద్దరిని అలా బిగ్ బాస్ హౌస్లోకి చూడాలి మళ్ళీ మళ్ళీ అని అనుకునే వాళ్ళు ఉంటారు ఫ్యాన్స్. అఫ్కోర్స్ చాలామంది మ్యూచువల్స్ ఉన్నారు కాబట్టి ఇప్పటికీ కూడా. బట్ కుదరదని నేను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటారో మీరు కామెంట్ చేయండి అనమాట. నేను చెప్పాలి అనుకుంటుంది ఈ వీడియోలో. సో మీకు ఎలా అనిపించింది మీరు కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై హింద్.